నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బహుజనవాది, సామాజికవేత్త, ఆహ్, తెలంగాణ ఉద్యమకారుడు విజయ్ ఆర్య క్షత్రియ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అమ్మా నమస్తే. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మిస్టరీగానే ఉంది. ఇంకా ఒక పక్క క్రైస్తవులు ఇది హత్య అంటున్నారు. ఇంకో పక్క ఒక వర్గం మొత్తం ఇది ఖచ్చితంగా తాగేసి డ్రైవ్ చేయడం వల్ల ఆయన సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు, యాక్సిడెంట్ అయింది అని అంటున్నారు. ఇలాంటి వదంతులు వినిపిస్తున్నాయి, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మతాలకు సంబంధించి ఒక యుద్ధం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అందరు భావిస్తున్నారు. సో మీరేమంటారు సార్? దీనికి సంబంధించింది రాజ్యాంగంలో, అంటే ఈ మత యుద్ధాలకు సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా పాయింట్స్ ఉన్నాయంటారు? మంచి పాయింట్ రైజ్ చేశారమ్మా మీరు. గ్రేట్ క్వశ్చన్. ఇప్పటిదాకా ఏ జర్నలిస్ట్ కూడా అడగలేదు ఏమన్నా ఉందా. జర్నలిజం మొదలు చేయాల్సిన పని అది చేయాలి. రాజ్యాంగం గురించి మీరు మొట్టమొదలు అవేర్నెస్ కల్పియండి. దానివల్ల సమాజానికి మేలు చేయాలి. అంటే రాజ్యాంగం అంటే ఏంది, చట్టం అంటే ఏంది అసలు పౌరులకు తెలియదు. ఆ అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలేదే. కానీ ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో లీనమైపోయి ఆయా పార్టీలు రాజ్యాంగం గురించి కానీ చట్టాల గురించి కానీ ప్రజలకు తెలియనివ్వవు. అదే ఒక పెద్ద మర్మం. సో మన భారత రాజ్యాంగంలో మనకు పౌరులందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమపాలనలో ఇవ్వాలనేది రాసి పెట్టబడింది ప్రియాంబిల్. అట్లనే భావము, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకము, అలాగే ఆరాధనతో కూడినటువంటి ఏ ధర్మాన్నన్నా అవలంబించేటటువంటి మరి ఆ స్వేచ్ఛను, తర్వాత స్వాతంత్రాన్ని కల్పించారు. అలాగే మరి అంతస్తు విషయంలో కానీ, తర్వాత అవకాశాల్లో కానీ, అలాగే మరి అందరిలో వ్యక్తి గౌరవాన్ని పెంపొందించేలాగా, అందరి వ్యక్తులు సమానంగా ఉండేలాగా, మరి అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండే సౌభ్రాతృత్వాన్ని కూడా మన దేశ రాజ్యాంగము హక్కులుగా, బాధ్యతలుగా ఇచ్చింది. అయితే దాంట్లో ఈ మొత్తం మోట ఏంటంటే దేశం సమగ్రంగా ఉండాలా, ఐక్యతతోటి ఉండాలా, ఎవరికి హెచ్చు తచ్చులు ఉండకూడదు అనేది కల్పన. పౌరులందరూ సమానం. ఆ సమానం అనే మీనింగ్ ఎక్కడ కల్పిస్తారు అని అంటే ఓటు అనే అధికారం ద్వారా సమానత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ఓటు వాల్యూ సేమ్ ఉంటుంది. హెచ్చు తచ్చు ఉండదు. ఆర్థికంగా కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఆస్తి పరంగా కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఓటు దగ్గర మాత్రం అందరూ సమానం. సో జీవించే హక్కు అందరికి సమానంగానే. అట్లా మనకు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మరి పౌర హక్కులు, బాధ్యతలు అనేటివి ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా పౌర హక్కులు, బాధ్యతలు. అలాగే మతానికి సంబంధించినంత వరకు ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవి మతాలకు సంబంధించినంత వరకు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది అని అంటే ఒక మతాన్ని పెంపొందించుకోవడం, ఒక మతాన్ని అవలంబించడం, ఒక మతాన్ని నమ్మడం, ఒక దేవుణ్ణి విశ్వసించడం అది మీ వ్యక్తిగతం మాత్రమే. కానీ సామూహికంగా దాన్ని ఎట్టి పరిస్థితులలో బహిర్గతపరచాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం అనేది నీ వరకే. కాబట్టి అది నీ ఇంటి వరకే, లేదు నీ బంధుత్వం వరకే, లేదు నీ సమూహం వరకే, ఏదన్నా ఆర్గనైజేషన్. సో అట్లా ఉందే తప్పిస్తే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక మతం సంబంధించినటువంటి సంఘం ఇంకొక మత సంఘాన్ని తక్కువ చేసి చూపడం కానీ, ఒకరి దేవుణ్ణి ఇంకొక దేవుణ్ణి తక్కువ చేసి చూపడం కానీ అవి చెయ్యొద్దని ఉంది. అలా చెయ్యకూడదు, అలా మాట్లాడకూడదు. మరి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడిచ్చినట్టు? నీకు నీవు అవలంబించుకోవడానికి, ఆచరించడానికి మాత్రమే నీకు హక్కు కల్పించారు. కానీ నీవు ఎక్స్ప్రెస్ అంటే ఇంకొక దేవుడు తప్పు, ఇంకొక మతం తప్పు, తర్వాత ఇంకొక దేవుడు తక్కువ ఎక్కువ అనేది ఉచ్చరించడానికి నీకు ఎక్కడ హక్కులు ఇవ్వలేదు కదా. మరి నువ్వు ఎలా డిస్కషన్ చేస్తావు? ఒక ముస్లిం ప్రవక్తని నేను అడుగుతా ఉన్నా, ఇతర దేవుడు తక్కువ, ఇతర మతం తక్కువ అని ఎలా నువ్వు ఉచ్చరించగలుగుతావు? అది నీకు హక్కు ఇవ్వబడలేదు రాజ్యాంగంలో. నీ మతాన్ని నీవు పెంపొందించుకోవడానికి ఇవ్వబడ్డది. అదే నేను క్రిస్టియానిటీ కూడా అదే మాట్లాడుతా ఉన్నా. అంటే మీ దేవుణ్ణి మీరు కొలుసుకోండి, మీ మతాన్ని మీరు అవలంబించండి, మీ మతాన్ని మీరు పెంపొందించుకోండి. కానీ బహిర్గతంగా ఇంకొక మతం తక్కువ ఎక్కువ, ఇంకొక దేవుడు తక్కువ ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు. అలాగే హిందువులకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్తిస్తుంది, అలాగే సిక్కులకు కూడా.
అలాగే జైనులకు కూడా, అలాగే బుద్ధులకు కూడా. అంటే ఈ విధంగా ఏ మతం అన్నా కానీ మత స్వేచ్ఛ ఇవ్వబడ్డది, కానీ వాళ్ళను తిరస్కరించే స్వేచ్ఛ కానీ, వాళ్ళని తిట్టే స్వేచ్ఛ కానీ, వాళ్ళను డిస్ట్రాయ్ చేసే స్వేచ్ఛ కానీ, దాడులు చేసే స్వేచ్ఛ కానీ, తర్వాత డిబేట్లు చేసి వాదించే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదండి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అదే మిస్టేక్ జరిగింది. యూట్యూబ్ల ద్వారా ఈ సమాచార వ్యవస్థ డెవలప్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం అయిపోయింది. అందులో ఈ మతాలకు సంబంధించినటువంటి డిబేట్స్ పెడతా ఉన్నారు చూడు, అది పెద్ద రాంగ్. ఎందుకంటే భారతదేశం మరి మతరాజ్యం అయితే నిజంగా కూడా ఒక మతరాజ్యం అయితే ఇవన్నీ ఉన్నాయి. ఒకటే మతం గురించి మాట్లాడతారు, ఒకే అంటే మనం ఈ రోజు ముస్లిం కంట్రీస్లలో చూస్తాం కొన్ని మతరాజ్యాలు ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీలలో చూస్తాం కొన్ని మతరాజ్యాలు ఉన్నాయి, అన్ని కావు. ఆ మతరాజ్యాలలో వాళ్ళు ఏ మతం ఏ దేవుడు అంటే వాళ్ళనే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ తక్కింది సెకండరీ ప్రియారిటీ ఇచ్చుకోవాలని ఉంటుంది. కానీ మన దేశంలో అన్ని మతాలు సమానమే. ఇక్కడ మతము అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్, కులము అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్. రెండింటిని డిస్ట్రాయ్ చేయబడ్డది. ఎందుకు అనంటే ఇది ప్రజాస్వామ్యము, ప్రజలే సార్వభౌముడు, ప్రజలే రాజు అనుకుందాం. రాముడు రాజు. మన దగ్గర డిఎన్ఏలు ఏముందంటే రాజును దేవుడుగా కొలుస్తారు. మన డిఎన్ఏలో భారతీయ తత్వశాస్త్రాలు కానీ అనాదిగా వస్తున్న దాన్ని ఇంటి పెద్దను అంటే తండ్రిని దేవుడుగా చూస్తాం, తల్లిని దేవతగా చూస్తాం. అట్లనే ఇక్కడ ఏంటంటే ఒక రాజుని దేవుడుగా చూస్తారు అన్నప్పుడు దాన్ని తీసేయకుండానే ప్రజాస్వామ్యంలో పౌరుణ్ణి రాజు చేశారు. పౌరుడే రాజు. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ఇండియా? ఇండియన్ డెమోక్రసీ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అనేవాడు ఈజ్ ఎ కింగ్ మేకర్. ఆయన సేవ చేయడానికి గాను, భారత పౌరుడి సేవ చేయడానికి గాను నియమించుకున్నటువంటి వ్యవస్థనే ఈ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ తర్వాత మన ఎగ్జిక్యూషన్. ఈ మూడు రంగాలు అంటే ఈ మూడు అంగాలను క్రియేషన్ చేయబడ్డది. ఎంత చక్కగా ఉందండి. పౌరుడు అనేవాడు రాజు, ఆ రాజుకు సేవ చేయడానికి మాత్రమే ఈ వ్యవస్థలన్నీ అన్నప్పుడు ఇంకా పంచాయతీ ఏమైనా ఉందా? మరి ఈ రాజుకు సేవ చేయండి రా బాబు అంటే రాజుల్ని బానిసగా చేసుకొని ఓట్లు వేయించుకొని మీ ఇష్టానుసారంగా ఈరోజు రాజులకు మధ్యలో అంటే పౌరులకు మధ్యలో, పౌరుల సముదాయాలకు మధ్యలో మీరు కొట్లాటలు శిచ్చులు పెట్టుకుంటూ మతాన్ని రెచ్చగొడుతూ కులాన్ని రెచ్చగొడుతూ ఓట్లు వేయించుకొని రాజ్యాధికారంలోకి వచ్చి మీరు 75 ఏళ్ళ నుండి పబ్బం గడుగుతా ఉన్నారు అంటున్నాను నేను ఒక పౌరుడి. ఐ హావ్ రైట్ అంటే నేనేమంటున్నా అంటే మతాన్ని రెచ్చగొట్టకండి, ఇంటర్నల్ గా కులాన్ని రెచ్చగొట్టకండి. అది ఆల్రెడీ డిస్ట్రాయ్ అయింది. కులం అంటే ఒక కుటుంబం మాత్రమే, కులానికి హెచ్చు తచ్చు లేదు. కాబట్టే మన భారతీయ తత్వము లేదంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత భారతీయ ఏకత్వము, మీరు అన్నట్టు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఏదైతే అన్నారో భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అందుకోసం మనది గొప్పది ప్రపంచంలో. అంటే ఇంత వివిధత ఉన్నా కూడా ఏకత్వంతో భారతీయులు ఎట్లా ఉంటారు? ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాలేదు, మహమ్మదీయులకు అర్థం కాలేదు. వాళ్ళు తోక ముడిచారే కానీ భారతీయ ప్రజాస్వామ్యం తోక ముడవలే. కాబట్టి మన ఏకత్వం అందులో దాగి ఉంది. అంటే అన్ని కుటుంబాలు సమానమే. కానీ కొన్ని మత యుద్ధాల వల్ల, మత యుద్ధాలు శైవుల మీద వైష్ణవులు చేసి, వైష్ణవుల మీద జైనులు చేసిరు, అన్నిటి మీద సిక్కులు చేసిరు, అన్నిటి మీద బుద్ధులు చేసిరు. ఒకటి కాదు కానీ ఇన్ని యుద్ధాలు జరిగినాయి భారతదేశంలో. కాబట్టి ఎవరు గొప్ప అని అంటే మనదే ఒక పెద్ద గ్రంథాలయం. భారతదేశమే ఒక పెద్ద గ్రంథాలయం, తర్వాత ఒక పరిశోధన ఆలయం మనది. ఈ పరిశోధన ఆలయం, ఈ గ్రంథాలయం నుండి నేర్చుకున్నదే ప్రపంచ జ్ఞానం అంతా ఇక్కడ నుండి మనకు విస్తరించింది. విస్తరించిన తర్వాతనే అన్ని మతాలకు ప్రాతిపదిక ఏమైంది అనంటే శాంతి, సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం. అంటే ఈ భూమండలం ఉన్న ప్రతి మానవ జీవి కూడా మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళము, ఒకటే కుటుంబం అని చెప్పింది ఎవరు? భారతీయ తత్వశాస్త్రమే కదా. ఇలాంటి ఒక భారతంలో మరి కుల కొట్లాటలు, మత కొట్లాటలు కావడం అనేది సర్వసాధారణం. అంటే వివిధతలో మరి అన్నీ ఉన్నాయి. కాబట్టి నిరంతరాయంగా జరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలకు అన్ని అధికారాలు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలి, పౌరులను కూర్చోబెట్టాలి. కులం పంచాయతీలు అయితే ఇరు కులాలను కూర్చునబెట్టి వాళ్ళ మధ్యలో సామరస్యతను ఏర్పాటు చేయాలి. మత పంచాయతీలు అయితే ఇరు వర్గాలను, ఇరు మతాలను కూర్చునబెట్టి వాళ్ళ మధ్యలో సఖ్యత తీసుకురావాలి.
వీళ్ళు ఎప్పుడన్నా చేసిండ్రా? ఇదే వాస్తవం. యాజ్ ఎ యూత్ గా నువ్వు చెప్పండి, ఏ ప్రభుత్వంలో ప్రయాసపడి చేసిందా? చేయలే. ఇది ఎవరు చెప్పాలి? వాళ్ళు ఏమంటారంటే అవి అట్లా జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూ పోవాలి, చేసేది ఏం లేదు. అది రాంగ్. కాబట్టి మీలాంటి యువత దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని చదవాలి, నేర్చుకోవాలి. మత గ్రంథాల కంటే గొప్ప గ్రంథం ఈరోజు భారత రాజ్యాంగం. మత గ్రంథాలు సెకండరీ. ఎందుకు అని అంటే మొత్తం ప్రపంచ మతాలన్నిటినీ చదివి, ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ చదివి, వడపోత పోసి అన్నిట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి దీంట్లో చేర్చడం జరిగింది. కాబట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఏదైనా సమస్య వస్తే మన భారత రాజ్యాంగాన్ని చెక్ చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప రాజ్యాంగం కింద మనము పౌరులుగా జీవిస్తున్నాము. అలాంటి సందర్భంలో ఈరోజు ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు గతంలో జరిగినాయి, భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగబోతాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే మీడియా, 4వ స్తంభం మీడియా, వీళ్ళు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా ప్రజలను కాపాడుకుంటూ పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం కుల పంచాయతీలను ఈజీగా తీసుకోవద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, మత పంచాయతీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు మీరు అన్నట్టు మత యుద్ధాల వైపు దారి తీస్తుందా అనంటే నిజంగా తీస్తున్నట్టు ఈరోజు భయభ్రాంతులకు గురైపోయారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్య భయభ్రాంతులకు గురి చేసిన 2 తెలుగు రాష్ట్రాలను ఒక ఊపింది కదా. ఇరు వర్గాలుగా ఈరోజు విభజితమైంది. కాబట్టి ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి కులాల మధ్యలో అంతర్గతంగా ఒక నివురు గప్పిన నిప్పులాగా రగులుతున్నటువంటి కుల వివక్షతను తీసేయకపోతే అది మానసిక రోగం. కులము అనేది మానసిక రోగం, మతము అనేది మానసిక రోగం. మతం మత్తులో నుండి బయటపడాలా, కులం కుట్రలో నుండి బయటపడ్డప్పుడు నిజమైన మానవత్వం బయటకు వచ్చి అన్నదమ్ములుగా బ్రతుకుతారే తప్పిస్తే దాన్ని పట్టుకొని ఆ ఈగోని పట్టుకొని పోతే మాత్రం వినాశనం తప్పదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు వీటన్నిటిని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రవీణ్ పగడాల హత్యతో ఇంకొక హత్య కాకుండా ఆపుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పాస్టర్ గురించి చాలా వివాదం నడుస్తుంది. దీనివల్ల మత కలహాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం హిందుత్వం గురించి, మతాల గురించి, కులాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరేం చెప్తారు? అంటే మన ప్రపంచ చరిత్ర కానీ, మన దేశ చరిత్ర కానీ, మన రాష్ట్రాల చరిత్ర కానీ ఒకసారి చూసుకుంటే త్యాగాల పునాదుల మీద మంచి భవిష్యత్తు ఏర్పాటు జరుగుతుంది అనేది మనకు అర్థమవుతాం. అంటే ఎప్పుడైనా ఏ కాలంలో అయినా కూడా, ఏ తరంలో అయినా కూడా విలన్లు హీరోలకు మధ్య జరిగేటటువంటి సన్నివేశాలను మనం చూస్తూ ఉంటాం, సినిమాలలో చూస్తూ ఉన్నాం, వాస్తవంగా ఇప్పుడు రియాలిటీగా కూడా చూస్తూ ఉన్నాం మన జీవితంలో. సో ఆ సందర్భంలో ఈ చర్చోపచర్చలు అనేది, మతాల గురించి చర్చలు పెట్టడం అనేది వాస్తవంగా ప్రభుత్వ తప్పిదమే. ఎందుకు? యూట్యూబ్ ఛానళ్ల ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సర్వ హక్కులను పౌరులు సరిగ్గా వినియోగించుకుంటున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారాలు లేవు. యూట్యూబ్ ఛానల్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వాన్ని మాత్రమే. సరే, ఈ కొత్త ఒరవడిలో మరి సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని మంచి పరిణామాలు, కొన్ని చెడు పరిణామాలు జరుగుతున్నమాట వాస్తవం. అందులో భాగంగా ఏదైతే మతాల మీద చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఖచ్చితంగా నిషేధించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. వై? బికాస్ మతాల గురించి మాట్లాడుకోకూడదు బహిరంగంగా అనేది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి ఒక చట్టం. అన్నప్పుడు మతాలను అభివృద్ధి చేసుకోండి, మీరు ఎవరినన్నా విశ్వసించండి, నమ్మండి, మీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి, అన్ని మతాలు సమానమే, ఒక మతం ఇంకొక మతాన్ని కించపరచకూడదు అనేది ఒక చట్టం ఉన్న తర్వాత రాజ్యాంగంలో, అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక మతాన్ని మనం గౌరవిస్తూనే మాట్లాడాలి కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు. అయితే చర్చలు మత యుద్ధాలుగా మారే పరిణామం ఏర్పాటు అవుతా ఉంది. మనం మన దేశ సరిహద్దులను దాటి ఆయా దేశాల చరిత్రను ప్రస్తుతం రియాలిటీగా చూస్తున్న సందర్భంలో
ఆఫ్ఘనిస్తాన్ విషయం మీరు చూడొచ్చు, అలాగే మన పాకిస్తాన్ విషయం చూడొచ్చు, బంగ్లాదేశ్ విషయం చూడొచ్చు. ఇట్లా మన సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఒక విచక్షణను కోల్పోయి మతం అనే మత్తులో మరగ్గిపోయి ఈరోజు దేశాలే కుప్పగూలే పరిస్థితి ఏర్పడ్డాయి. అది మనం చూస్తాం. మనం దేశము ప్రపంచంలోనే దాదాపుగా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని కలిగి అంటే మన దేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, తర్వాత వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఒకటి కాదు కదా, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని కలగలుపుకొని పోవాలి అని అంటే ఒక న్యూట్రాలిటీ ఉండాలనే ఉద్దేశంతో అందుకే దేశ రాజ్యాంగం మరి వాస్తవంగా కూడా సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా దీన్ని రూపకల్పన చేసుకుంది. అందులో సరే ప్రియాంబుల్ను టచ్ చేసే అధికారం భారత రాజ్యాంగం ఇవ్వలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంట్లో సెక్యులర్, తర్వాత ఈ సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రిటీ అనే పదాలను దాన్ని యాడ్ చేయడం జరిగింది. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రియాంబుల్ను టచ్ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదు. అయినా కూడా అవి కొనసాగింపులో ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఏది చేసినా మంచిగా జరిగిందని అనుకుందాం మనం. దాంట్లోకి వెళ్లకుండా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి హత్య పౌరులకు, ఈ ప్రభుత్వాలకు ఏం నేర్పుతుంది అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక పౌరుడుగా మత సామరస్యత అనేది చాలా ముఖ్యము, కుల సామరస్యత అనేది చాలా ముఖ్యం. ఈ రెండు ఎప్పుడైతే డిస్బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డిస్బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తి కూడా ప్రేరణ ఉంటది, ఆ వ్యక్తి వెనుక ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రవీణ్ పగడాల అనేట ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఆయన తనను తాను నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా ఆయా మతాలకు సంబంధించి ఆయన ఏదైతే స్వీకరించిన ఆ మతం గురించి కూడా చర్చోపచర్చలలో పాల్గొన్నాడు. వీడియోస్ అన్ని చెక్ చేస్తే కూడా మన అందరికి తెలుసు, మళ్ళీ దాంట్లోకి నేను వెళ్ళను. అవతలి మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఏమేమి మాట్లాడారు కూడా మనం విన్నాం. అయితే చర్చలు చేసుకోవడం తప్పు కాదు, కానీ అపరిష్కృతమైనటువంటి చర్చలు చేయడం అనేది తప్పు. వీళ్ళ పంచాయతీ ఎవరు దింపాలి? యూట్యూబ్లలో మీరు కొట్లాడుకుంటే పంచాయతీ ఎవరు దింపాలి? ఉండొచ్చు, గతంలో 100% తప్పులు జరిగినాయి, కాదనట్లేదు. ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ సృష్టించినటువంటి అరాచకత్వం అంతా ఇంత కాదా, దాన్ని ఎవరు కాదనలేని సత్యం. ఆ వర్ణ వ్యవస్థ ఒరిజినల్ గా ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి వర్ణ వ్యవస్థ, అది వ్యక్తిస్వామ్యం వచ్చిన తర్వాత రాజరిక వ్యవస్థలో అది ఏమైపోయింది అంటే అది చెడుగా మారిపోయింది, అది కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. అంటే ఒక మంచి చెడుగా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందిన తర్వాత వ్యక్తికి మధ్యలో ఒక చిరపరాని గీతను గీయడం, గోడను కట్టడం వల్ల ఈరోజు శూద్రులు, అగ్రవర్ణాలు, శూద్రులు వర్ణ వ్యవస్థలో 4 అని అనుకుంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అనుకుంటే, చిరపరాని ఈ రహస్యంగా ఈ రోజు వరకు కూడా ఇంత విద్య పెంపొందిన తర్వాత 75 సంవత్సరాలకు కూడా అది ఇంకా పోవట్లేదు. అది తీసేయాల్సిన బాధ్యత పౌరులతో పాటుగా ప్రభుత్వాలది. పౌరులకి అవగాహన లేకపోతే ఆ అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలది. ఖచ్చితంగా అవును కదా. అన్నప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ చాలా కీలక పాత్రధారి. తల్లిదండ్రి పాత్రలో ఉన్నప్పుడు పిల్లలు సొంత పిల్లలు ఏ విధంగా అయితే పెంచాలనో ప్రజలను కూడా ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇవ్వరాని ఎడ్యుకేషన్, పనికిమాలిన ఎడ్యుకేషన్ ఈ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పంచాయతీలన్నీ డూస్ డోన్స్ అనేది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, ఏం చేయాలి చేయకూడదని. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. వీళ్ళ హక్కుల గురించే మాట్లాడతారు ప్రజలు కానీ, ప్రజా సమూహాలు కానీ, బాధ్యతలను మర్చిపోతాయి. ఆ బాధ్యతలను తర్వాత వాళ్ళ హక్కులను గురించి సంపూర్ణంగా ప్రతిరోజు పాఠం పట్టించి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎట్లా? మన ఇంట్లో మన పిల్లలకు పొద్దు నుండి సాయంత్రం వరకు తన సొంత పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో, ఎడిట్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ఎడిట్ జరుగుతూనే ఉంటుంది పిల్లల విషయంలో. అన్నప్పుడు ప్రజలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న కార్యకలాపాల మీద డేగ కన్ను వేసి ప్రతిరోజు కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమున్నది, ఓట్లు వేయించుకోవడం, తర్వాత
వాళ్ళు ఆ అధికారాన్ని అనుభవించడం వరకే చూస్తున్నారు, కానీ ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఖచ్చితంగా. అయితే ఇందులో ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే Yes. ఉన్నాం, భిన్నత్వంలో Yes, ఏకత్వం yes, exactly. ప్రతీకగా భారతదేశం మాత్రమే Yes, ఉంది yes, అని చెప్పేసి, yes, ఎందుకంటే yes. ఎన్నో కులాలు, ఎన్నో సంస్కృతులు అని చెప్పేసి exactly. మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు దాన్ని పాటించేది ఓన్లీ సామాన్యులు మాత్రమే, పార్టీలు కాదు. అంటే గవర్నమెంట్ గాని, ఇప్పుడు వచ్చిన పార్టీలు గాని ఏది పాటించడం లేదు అంటే దీనికి మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ 100%. యాజ్ ఏ యంగ్ గాయగా నేనైతే అభినందిస్తా. ఎప్పుడు కూడా తప్పులు ఎవరు చేస్తా ఉన్నారు, తప్పులు ఎందుకోసం జరుగుతా ఉన్నాయి, ఈ కొట్టాటలకు అసలు మూలాలు ఏంది, కారణాలు ఏందని మనం ఆలోచన చేస్తే మీ ప్రశ్న ఉద్భవిస్తుంది ప్రతి యువతకు. ఈరోజు ప్రపంచంలోనే యువకులు యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం మందే, యువ భారతం. ఈరోజు 60% యూత్ మన దగ్గర ఉంది. ఇంత మ్యాన్ పవర్ పెట్టి ఈ మ్యాన్ పవర్ ను ఎటువైపు మళ్లించాలి అనే ఆలోచన భారత ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం. ఖచ్చితంగా. మతం వైపు మళ్లిస్తే మన బార్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ ను చెక్ చేసుకోవాలి, పాకిస్తాన్ ను చెక్ చేసుకోవాలి, బంగ్లాదేశ్ ను చెక్ చేసుకోవాలి. మరి అటువైపు గిట్ట మళ్లిస్తారని నేను భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక పౌరుడిగా. ఐ హ్యావ్ రైట్. భారత ప్రభుత్వాన్ని ఎటువైపు మళ్లిస్తారు మీరు దేశాన్ని? రెండవది, అలాగే కుల భారతం. వాస్తవంగా మూలాలన్నీ భారతదేశాన్ని కులం మీద ఆధారిత ఆర్థిక వ్యవస్థ, కులం మీద ఆధారిత సామాజిక వ్యవస్థ, కులం మీద ఆధారిత రాజకీయ వ్యవస్థ ఉంది. అది కనిపించదు. బయట చూడ్డానికి మాత్రం సర్వే జనో సుఖినో వసుదైక కుటుంబం అని మనం ప్రపంచానికి గురువులుగా చెప్పుకుంటున్నా, మనం ఏం చేస్తా ఉన్నాం అనేది అంతర్గతంగా ఆలోచన చేసుకున్నప్పుడు అది మనకు అవగతం అవుతుంది. మనం ఏం చేస్తున్నామా అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ ప్రభుత్వాలు కానీ, పౌరులు కానీ, లేదు ఆయా మతాల సంస్థలు కానీ, కుల సంస్థలు కానీ. అయితే దీన్ని వీళ్ళు ఒక ప్రహాసంగా తీసుకొని సీరియస్నెస్ గా తీసుకోకుండా వదిలేస్తున్నందుకు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ సీరియస్నెస్ గా తీసుకుంటే అనుకుందాం, ఒక కుల సంస్థ ఏదైనా రైట్ చేసినప్పుడు దాన్ని పట్టించుకొని ప్రభుత్వం అప్పుడే పరిష్కరిస్తే ఈ పంచాయతీలు ఉంటాయా? ఉండవు. లేదు, ఒక మత సంస్థ ఏదైనా లేవనెత్తినప్పుడు, సమస్యలు లేవనెత్తినప్పుడు దాన్ని సీరియస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన పరిష్కార మార్గాలు వెతికి దాన్ని పరిష్కరించినప్పుడు అసలు ఇలాంటి ఘటనలు జరగవు. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కన్సిడర్ చేస్తుందేమో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఓన్లీ మంచి మాత్రమే చెప్పాలని ఉంది, మంచి మాత్రమే చెప్పాలి. చెడు నీ నోట్ల నుండి ఒక్క పదం కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అది, కానీ ఇష్టానుసారంగా ఒక మహిళలను కించపరుస్తూ సినిమాలు తీయడం కాదు. మహిళలను కించపరుస్తూ సినిమాలు తీయడం అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. ఈరోజు అసలు బాధితులు ఎవరు? మహిళలు. ఈ పురుషాధిక్య సమాజంలో ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు అసలు బాధితులు మహిళలే, తర్వాతనే పురుషులు. అయితే ఈ పురుషాధిక్య సమాజంలో పురుషుడు కంట్రోల్ చేయడానికి రాజ్యాంగాలు తప్పిస్తే మహిళల కోసం కాదు. కానీ మహిళలకు సర్వ హక్కులు ఉన్నా కూడా మహిళలకు ఇంకా అవేర్నెస్ లేదు, ఏం చేయాలి చేయకూడదని. ఎందుకు? వాళ్ళు కుటుంబ పోషణలోనే వాళ్ళ సమయం అంతా అయిపోతాం. దేశం గురించి, రాష్ట్రం గురించి పట్టించుకునే సమయం వాళ్ళ దగ్గర లేదు. వాస్తవంగా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని పురుషుడు తన ఇష్టానుసారంగా కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళని కంట్రోల్ చేయడానికే రాజ్యాంగం. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు కులము మతం విషయానికి వస్తే ఈ కుల పంచాయతీలు మత పంచాయతీలుగా ప్రేరేపితమవుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, వర్ణ వ్యవస్థ నశించబడ్డది, వర్ణ వ్యవస్థ ఇప్పుడు లేదు, కానీ కనిపించకుండా వర్ణ వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇది కూడా సాక్ష్యమే. అలాగే కుల వ్యవస్థ కూడా ఏది నశింపజేయబడ్డది, రద్దు చేయబడ్డది రాజ్యాంగం ప్రకారంగా. మత వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు, రాజ్యాంగబద్ధంగా రెండుంటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజాకీయం ఉండాలి, కానీ మళ్ళీ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఇలాంటి ప్రవీణ్ లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ. అయితే వాస్తవంగా నేను యాజ్ ఏ న్యూట్రల్ పర్సనాలిటీగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు గత చరిత్ర అంతా చూస్తూ ఉంటే ఎవరైతే వర్ణ వ్యవస్థలో శూద్ర వర్ణంలో ఉన్నటువంటి, ప్రస్తుతం మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ప్రజలకు అర్థం కావాలని చెప్తా ఉన్నాం,
అట్లా పేర్లు చెప్తా ఉంటే చాలా ఉంటాయి కాబట్టి ఇన్ని ఉంటాయి, 300 400 చెప్పలేను నేను. ఎగ్జాంపుల్, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు ఏ కమ్యూనిటీస్ అయితే రాజ్యాధికారంలో ముందు వరుసలో ఉన్నాయి, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మధ్యలో ఒక కులం సిచ్చు ఒక మతం సిచ్చు పెట్టేసేసి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతా ఉన్నారు. మొదలు రియలైజేషన్ కావాల్సింది ఈ 4 కమ్యూనిటీస్ కావాలి. వై? బికాజ్ దే ఆర్ యాక్టింగ్ ఏ ఫాదర్ మదర్ రోల్. వాళ్ళు ఒక మదర్ ఫాదర్ రోల్లో ఉన్నారు. వాళ్ళు రియాలిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఓట్లు ముఖ్యం కాదు కదా, సామరస్యత ముఖ్యం. కుటుంబంలో ఎప్పుడు కూడా సామరస్యతనే ముఖ్యం అన్నప్పుడు మన రాష్ట్రంలో దేశంలో కుల సామరస్యతను తీసుకురావాల్సిన బాధ్యత ఈ 4 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళే పెద్దన్న పాత్రలు, వాళ్ళే తల్లిదండ్రుల పాత్రలు ఉన్నారు. వాళ్ళ రియలైజేషన్ కావాల్సిన అవసరం ఉంది. అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు అది చేస్తేనే కదా వాళ్ళకి లాభము. అది అయితే లాభము అనేది, నేను అదే అంటున్నా, లాభాన్ని డబ్బు పరంగా చూడకండి, లాభాన్ని కుర్సీ పరంగా చూడకండి, అధికారం పరంగా చూడకండి. దానికోసము ఎవరు ఎక్కువ ప్రజలను ఉద్ధరించింది, ఎవరిని ఎక్కువ ప్రజల్లో అభివృద్ధి చేసింది, ఎవరిని ఎక్కువ ప్రజలకు విద్యను అందించారు, ఎవరు ఎక్కువ మరి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించారు, ఎవరు ఎక్కువ ఉద్యోగాలను అందించారు అంటే ఇలాంటి విషయంలో పోటీ పడండి. కానీ ఈ మతాన్ని కులాన్ని మధ్యలో తెచ్చి ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో చేయడం వల్ల ఏమైందంటే హత్యలే జరుగుతాయి, హత్యలే జరుగుతాయి. మానవత్వం ఆత్మహత్యకు గురవుతుంది. మానవత్వం అనేది ఆత్మహత్యకు గురవుతుంది. మానవత్వాన్ని నేర్పినటువంటి భారత జాతి, భారతీయ తత్వశాస్త్రాలు ఎక్కడ కూడా ఈ ప్రపంచానికి నిజంగానే గురువులం మనమే 100%. కానీ ఆ గురుత్వం నిలబడాలి అని అంటే మరి ఈరోజు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మైనారిటీస్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారండి? మెజారిటీ పీపుల్లే కదా ఉందంతా, అందరు హిందువులే కదా. ప్రధానమంత్రులు ఎంతమంది ప్రధానమంత్రులు అయినండి? అంటే ఇక్కడ పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ కి సంబంధించిన హిందూ ముఖ్యమంత్రులు, హిందూ ప్రధానమంత్రులు, హిందూ మంత్రులు అంటే రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మెజారిటీ పీపులే అన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మైనారిటీ పీపుల్ ను రెచ్చగొట్టినంత మాత్రాన మన విలువ తగ్గుతుంది. కానీ బట్ట పేలికను తీసుకుపోయి పామ్ చేసి ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మరి మనకే వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు మైనారిటీ అనేది చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి మైనారిటీస్ ను వాళ్ళను ఒక దయ్యంగా చూపెట్టి, వాళ్ళను ఒక విలన్గా చూపెట్టి ఓట్లు దొబ్బుకోవాలని ఆలోచన కాంగ్రెస్ కు ఉన్నా, లేదు భారతీయ జనతా పార్టీకి ఉన్నా, లేదు ఇంకెవరైనా ప్రాంతీయ పార్టీలకు ఉన్నా కూడా అది నష్టదాయకము దేశానికి, దేశ సమగ్రతకు, దేశ ఐక్యతకు. తర్వాత భారతదేశ మానవత్వాన్ని నేర్పడంలో మొదటి వరుసలో ఉంది. ఏ మతమైనా కూడా ఈరోజు ఛాలెంజింగ్ చేసి నేను మాట్లాడగలుగుతా. క్రిస్టియన్ కమ్యూనిటీ తోటి, ముస్లిం కమ్యూనిటీ తోటి, ఏ ఇతర ప్రపంచ కమ్యూనిటీ తోటి నేను మాట్లాడగలుగుతా. వీఆర్ ద ఫాదర్ ఆఫ్ ది హ్యుమానిటీ అని చెప్పగలుగుతా. నేను మాట్లాడతా. కానీ దాన్ని తీసుకుపోయే పద్ధతి ఏ విధంగా ఉందో అది తప్పు. అంటే నీ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉండాలి అంటే అవతలని నొచ్చించేటట్టు కాకుండా మెప్పించేటట్టు ఉండాలి. అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి. అనుకుందాం ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి విద్యలో భాగంగా ఈరోజు వాళ్ళు మేధస్సు పెంచుకొని మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకి రైట్ ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు మర్డర్ చేస్తే ఎట్లా? 100 కాదు 1000% ప్రవీణ్ పగడాల మర్డరే. ఓకే సార్, ఇప్పుడు దీన్ని మర్డరే అని మనం అనుకుందాం. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 2 నిమిషాలు ఏంటంటే ప్రవీణ్ పగడాల హత్య లేకపోతే మర్డర్, యాక్సిడెంట్ అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు బయటికి. వాళ్ళు ఇచ్చే వరకు ఎందుకు ఈ క్రైస్తవ సమాజం కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ నిరసనలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం అనేది ఎంత చక్కటి రాజ్యాంగం అంటే ఈ ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు ఏదైనా సమస్య వస్తే భారత రాజ్యాంగాన్ని చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసి నేర్చుకొని అక్కడ పోయి వాళ్ళు అమెండ్మెంట్ చేస్తా ఉన్నారండి. ఐక్యరాజ్య సమితి కూడా సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగాన్ని వెతుకుతా ఉంది. అంత చక్కగా రాయబడ్డది. ఈ రోజు ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారము భారత రాజ్యాంగంలో ఉంది. అయితే ఈ మత పెద్దలకు, అన్ని మతాల పెద్దలు మొట్టమొదలు చదువుకోవాల్సింది ఏంటంటే నీ మత గ్రంథం కాదు, భారత రాజ్యాంగాన్ని మొదలు చదివి అవలోకన చేసుకుని దాని తర్వాత నీ మత గ్రంథాన్ని చదివి నీ మతాన్ని డెవలప్ చేసుకో. ఎవరు వద్దనట్లేదు.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారత రాజ్యాంగము అధికారాన్ని ఒకరి గుప్పిట్లో పెట్టలేదండి. ప్రధానమంత్రికి అధికారం ఇచ్చి ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రికి అధికారాన్ని ఇచ్చి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, తర్వాత మంత్రులకు అధికారాన్ని ఇచ్చి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మొత్తము ఎగ్జిక్యూషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పింది. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు, ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు. దే ఆర్ ఓన్లీ అబ్జర్వర్స్. చట్టాలు చేయాలి, వాళ్ళ చేతిలో పెట్టాలి, అవి అమలు అవుతున్నాయా లేవా చక్కగా చూడాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక డీజీపీ లెవెల్ అధికారిని, ఒక ఐజీ లెవెల్ అధికారిని, ఒక కలెక్టర్ లెవెల్ అధికారిని, ఒక క్యాబినెట్ సెక్రటరీ అధికారిని, ఒక చీఫ్ సెక్రటరీ అధికారులు వీళ్ళు పనిచేయనియరు. వీళ్ళు పనిచేయనియరు. మేం చెప్పినట్టు మీరు నడవాలి, లేదు అని అంటే మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో చూస్తామనే బ్లాక్ మెయిలింగ్ అధికారుల మీద జరుగుతూ ఉన్నంత కాలం చట్టం అమలు కాదు. చట్టం అమలు కాదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిజంగా కూడా నాకైతే ఏం నమ్మకం లేదండి. ఐఎమ్ ఏ పొలిటీషియన్, నాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ రాజ్యాంగం అనేది ప్రతి అధికారాన్ని ఆయా అధికారులకు పరిధులు ఇస్తూ లిమిటేషన్స్ ఇస్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈరోజు డీజీపీకి సర్వ హక్కులు ఉన్నాయి. సర్వ హక్కులు డీజీపీ గారికి ఉన్నాయి, ఐజీ గారికి ఉన్నాయి. నిజంగానే అది హత్యనా? నిజంగానే ఆయన ఇంకేమన్నా జరిగి ఆయన ఆ విధంగా మరణం పొందాడని చూపెట్టే అధికారం ఆ అధికారికి ఉంది. కానీ ఆ అధికారి పొల్యూట్ అవుతాడు. ఆయనకి ఎన్ని ఫోన్స్ పోతాయి? చంద్రబాబు నాయుడు గారి ఫోన్ పోతుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోన్ పోతుంది, అక్కడ నుండి అమిత్ షా గారి ఫోన్ పోతుంది, అక్కడ నుండి ప్రధానమంత్రి గారి ఫోన్ పోతుంది. వై? బికాజ్ ఆయన ప్రవీణ్ పగడాల అనేట ఆయన ఏ విధంగానైనా మాట్లాడు, ఆయన చర్చలలో ఏమన్నా మాట్లాడండి, కానీ ఒక పౌరుడు ఆయనకు మాట్లాడే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. తప్పు మాట్లాడితే ఆయనని పిలిచి కూర్చోబెట్టి నీవు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పే అధికారం ఒక డీజీపీకి ఉంది. మీరు మాటలు సవరించుకోండి, సరిగ్గా మాట్లాడండి, మీరు తప్పు మాట్లాడుతున్నారండి, మీకు స్వేచ్ఛ ఉన్నదని మీరు దాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పొచ్చు. ప్రధానమంత్రి గారు పిలిపియొచ్చు ఒక పౌరుణ్ణి, ముఖ్యమంత్రి గారు పిలిపియొచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపియొచ్చు, అమిత్ షా గారు పిలిపించుకోవచ్చు. ఒక పౌరుని పిలిపించే అధికారం అందరికీ ఉంది. ఈరోజు వీళ్ళు ఏమనుకుంటారంటే భారత రాజ్యాంగం పౌరుల్ని రాజుగా చేస్తూ వీళ్ళందరినీ ప్రజలకు సేవకులుగా చేశారు. హూ ఈజ్ ద రూలర్? సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రూలర్. ఒకవేళ సిటిజన్ ఆఫ్ ఇండియా రూలర్ గా ఆయన హక్కుల్ని బాధ్యతలను మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే ఒక అధికారిగా ప్రధానమంత్రి గారు, ఒక అధికారిగా ముఖ్యమంత్రి గారు, ఒక అధికారిగా డీజీపీ గారు పిలిచి మాట్లాడొచ్చాయా బాబు? మరి ఎందుకు మాట్లాడలే? ఆయన 2 నెలల నుండి నాకు ప్రాణహాని ఉందని తిరుగుతూ ఉన్నట్ట. మాకు తెలియదు, వీడియోస్లలో మనం చెక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడితే ఇవన్నీ బయటకు వచ్చినాయి. గత 2 నెలల నుండి కూడా 3 నెలల నుండి కూడా ఆయన చెప్తా ఉన్నాడు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నాకు థ్రెటన్ ఉంది, నాకు ఈ విధంగా థ్రెటన్ కాల్స్ వస్తా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న క్రమంలో మరి ప్రభుత్వానికి పట్టింపు లేదా? ప్రభుత్వానికి పట్టించుకోవాలి కదా. అందుకోసం ఇవన్నీ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తాయండి. అంటే కమ్యూనల్ రైట్స్ కోసం కావచ్చు, లేదా క్యాస్ట్ రైట్స్ కోసం కావచ్చు. ఇవన్నీ సరే ప్రవీణ్ పగడాల ఏ క్యాస్టో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఆయన మొత్తం వీడియోస్ ను మేము గమనించినప్పుడు ఆయన లోపల ఏదో ఒక తెలియని భావన క్రియేట్ అయ్యింది. గత కాలంలో నేను ఉన్నటువంటి కమ్యూనిటీ చాలా బాధను అనుభవించింది ఈ సనాతన ధర్మము హిందూయిజం వల్ల. కాబట్టి వాళ్ళందరూ కూడా మత మార్పిడులు చెంది వాళ్ళ జీవనం వాళ్ళ గడుపుతా ఉంటే ఈ రోజు అడ్వకసీలో మీరు గెలవలేక మమ్మల్ని అన్నట్టు ఆయన ఆ కోణంలో తీసుకెళ్ళినట్టు కొద్దిగా అర్థం అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతీకారేచ్ఛతోటి ఎవరు మాట్లాడినా తప్పే. గతాన్ని దొరుకుతుంటే అన్ని గుంతలే ఉంటాయి. గతాన్ని అనుకుందాం, నేనున్నా, నా ఫ్యామిలీని ఎవడో టార్చర్ చేసి ఉంటాడు, అంత మాత్రం టార్చర్ చేసినోడు ఎవడో తెలుసుకొని వాడిని ఇప్పుడు నేను హత్య చేయాలన్నా, డిస్ట్రాయ్ చేయాలన్నా నేను వాడిని డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ నా కుటుంబంగా ఉంటుంది. నాకు శక్తి ఉన్నంత మేరకు నేను ఈరోజు బలంగా ఉండొచ్చు, రేపు పొద్దున నా పిల్లల పరిస్థితి ఏంది? అంటే ఒకటి చంపుకుంటూ పోతే ఇంకా ఆగుతుంది ఇక్కడ. కాబట్టే కదా ప్రజాస్వామ్యం వచ్చింది.
అవన్నీ మర్చిపోండి భయ్, గతం గత. గతం గత. ఇప్పటి నుంచి మనం ప్రజలము ఒకరం గౌరవించుకుంటూ, ఒకరి సంస్కృతి సాంప్రదాయాలను, ఒకరి మతాలను, ఒకరి కులాలను మనందరం కూడా సమానత్వంతో గౌరవించుకుంటూ ముందుకెళ్దామనే మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం. అండ్ ఇందులో ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ప్రవీణ్ పాస్టర్ విషయంలో ఇది హత్య అని నాటే ప్రయత్నం చేస్తున్నారు, ఈ పాస్టర్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంత గొప్ప వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయినట్టు నేను కూడా వ్యక్తిగా నేను నమ్మ. 100కు 1000%, 100కు 100% అది హత్యనే. బట్ నేను చూడండి వినంది ఫలానా వాళ్ళు అని నేను ఎట్లా పేరు చెప్తాను? కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఒక కమ్యూనిస్ట్ వాది అయినటువంటి, ఒక సెక్యులర్ వాది అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రూపాంతరం చెంది ఆయన మతం గురించి మాట్లాడడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ఒక సమూహానికి ఊతం దొరికినట్టు అయింది, ప్రేరణ దొరికింది. ఆ ప్రేరణ దొరకడం వల్లనే వాళ్ళు ధైర్యం చేసి ఈ మర్డర్ చేసిరనే మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. అంటే ఆయన సపోర్ట్ గా ఆయన సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ గా ఉన్నారు. ఆయన సపోర్ట్ కాదు. ఇప్పుడు అనుకుందామండి, ప్రేరణ ఎగ్జాంపుల్. ప్రేరణ ఇట్ మీన్స్ మనం సినిమా చూస్తాం, ఒక 3 గంటల సినిమా, 2.5 గంటల సినిమా చూసిన తర్వాత ఆ చూసిన దృశ్యాలన్నీ కూడా ఒక వారం రోజుల వరకు కూడా మనల్ని వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఉన్న హీరోకు గాని, విలన్ కి గాని, హీరోయిన్ గాని వీడికి ఏం సంబంధం ఉండదు, ఆ క్యారెక్టర్లకు వీడికి ఏం సంబంధం ఉండదు. బట్ రూట్ లెవెల్లో వాడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు, దాన్ని వీడు ప్రేరేపిస్తాడు, సినిమాలో ప్రేరేపిస్తాడు. అది వారం రోజుల వరకు మైండ్ సెట్ అట్లనే ఉంటుంది, మారదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నిజంగా కూడా ప్రేరితమై ఉన్నారు అనేది సత్యమే. ఆయన ఎలాగో సినీ హీరో, దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ హీరో. ఇప్పుడు పొలిటికల్ హీరో. ఆయనను అనుసరించే వాళ్ళు ఉంటారు కదా. స్వయంగా నేను కూడా ఆయనకు ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ గారికి. ఓకేనా? సో నేనేమంటున్నా అంటే, ఆయన వల్ల ప్రేరేపితమైనటువంటి కనిపించని సమూహము దీన్ని హత్య చేసి ఉంటారు అని నేను అంటున్నాను. కానీ మీరేమో హత్య అంటున్నారు, ఖచ్చితంగా హత్య చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇన్ని విజువల్స్, ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటికి అంటే ఇది పోలీసులు విడుదల చేశారా లేదా అనేది సెకండరీ. ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇది హత్య అంటారా? అంటే అమ్మా, ఇప్పుడు సీసీ ఫుటేజ్లను మనం ఎట్లా నమ్ముతాం? మార్ఫింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అశ్లీల చిత్రాలు మార్ఫింగ్ తో వస్తా ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు సూటిగా మీరు స్త్రీ, మీరు ఎన్ని మొత్తం సోషల్ మీడియాలో మీకు తెలుసు అంతా, మీరు చెప్పండి. ఇప్పుడు అశ్లీల చిత్రాలు ఒక హీరోయిన్ ఫోటో పెట్టేసేసి వస్తూ ఉన్నాయి. మరి అంటే హీరోయిన్ చేసినట్ట కాదు. అట్లనే మార్ఫింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఆ మార్ఫింగ్ చిత్రాలను మేము నమ్మే పరిస్థితి లేదు. నో, అది ఎవడు చేసినా హత్యనేది. కానీ ఎవరు అనేది ఒక పౌరుడిగా అడ్వాన్స్ గా నేను చెప్పడం అనేది తప్పది. అది తప్పు అవుతుంది. మళ్ళీ నాకు చట్టము, నాకు స్వేచ్ఛ ఇచ్చినా నేను నోటికి వచ్చినట్టు నేను మాట్లాడొద్దు. సాక్ష్యం లేనిది, వినంది, చూడండి నేను చెప్పకూడదు. అయితే ఇప్పుడు చట్టం అనేది ఉంది కాబట్టి అది డీజీపీ పర్వ్యూలో, ఐజీ పర్వ్యూలో, ఎస్పీ గారి పర్వ్యూలో, డిఎస్పీ గారి పర్వ్యూలో ఇంటర్వ్యూషన్ జరుగుతూ ఉంది. అది ఈ రోజు కాకపోతే రేపు బయటపడుతుంది. అట్లనే మేమేమంటున్నామంటే, పోలీసు వ్యవస్థ కబంధాస్తాల్లో, రాజకీయ కబంధాస్తాల్లో ఉంది కాబట్టి దీన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో చేయాలి అని అంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించండి, సిబిఐతో విచారణ చేయించండి. లేదు దాని మీద విచారణతో పాటుగా నిజ నిర్ధారణ జరగాలి అని అంటే ఒక పౌరుల సమూహాన్ని దానికి అటాచ్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. నిన్నక మొన్న మీరు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మన డీజీపీ అధికారి ఏం పేరు, బాబురావు గారు ఉన్నారు. అట్లానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ లెవెల్ అధికారి ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది, కాకి మాధవరావు గారు లాంటి చాలా పెద్ద మనుషులు.
అలాగే ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళను ఒక పౌర సమూహంగా దానికి అటాచ్ చేయండి, ఖచ్చితంగా నిజ నిర్ధారణలో తేలుతుంది కదా, అది హత్యనా నిజంగానే యాక్సిడెంటా అనేది తేలుతుంది కదా. అందు గురించి పౌరులను మొదలు విశ్వాసంలోకి తీసుకోండి. ఇప్పుడు పుయ్యారు ఏముంది, హత్య చేసినోడైతే చట్టబద్ధంగా అయితే శిక్షించబడాల్సిందే కదా. దాంట్లో రాజకీయ నాయకులు ఎవరుంటారు? ఎవరు ఉండరు. దట్ ఈస్ ద ప్రొవోకేబుల్, అది ప్రొవోకేబులే. కానీ చేసినోడైతే బయటకు వస్తాడు కదా, చేయించిన వాడు బయటకు వస్తాడు కదా. అప్పుడు మరి నిజంగానే అది రాజకీయ హత్యనా, లేదు మత హత్యనా, కుల హత్యనా? మూడు హత్యలు ప్రేరేపితం ఎవరు చేశారనేది కావాలా. కుల హత్యనా, రాజకీయ హత్యనా, లేదు మత హత్యన బయటపడుతుంది. కానీ ప్రవీణ్ పాస్టర్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటారు? ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు రాజు బోధి అని ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, రాజ్ బోడే ఆయన ఒక వీడియో పెట్టారు. అందులో ముఖ్యంగా చిన్నజీయర్ స్వామి అండ్ అమిత్ షా ఇలా వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాలేక పోస్ట్ మార్టం లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటప్పుడు పోలీసులు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ రేపటి నాడు అది యాక్సిడెంట్ అని తేలితే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు రాజ్ బోడే గారు ఆయన కూడా భారత పౌరుడు, ఆయన కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛను ఎక్కువ ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఉపయోగించుకున్నారు అంటే హద్దు మీరి మాట్లాడడం అంటారు. అమిత్ షా గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ప్రధానమంత్రి గారికి, మోదీ గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? బట్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉండి ఉండొచ్చు అనే అనుమానంతో ఆయన మాట్లాడి ఉండవచ్చు. అది ఎప్పుడు వెళ్తుంది? నిజ నిర్ధారణలో తేలుతుంది. అది డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ లెవెల్ ఇంటరాగేషన్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ ద్వారా అది బయటపడుతుంది. అది బయటపడేంత వరకు మనం ఎట్లా మాట్లాడతాం? ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండవచ్చు, దాన్ని దాపురికంగానే పెట్టి ఉండవచ్చు, మనం కాదంటలేము. అది దాన్ని మనం డీజీపీ అనేది సర్వసత్తాక పవర్ ఉన్న ఆయన ముఖ్యమంత్రి గారి మాట వినాల్సిన అవసరం లేదండి. ఇంటరాగేషన్ లో మర్డర్ అయింది. చంద్రబాబు గారి మాట వినాల్సిన అవసరం లేదు, పవన్ గారి మాట వినాల్సిన అవసరం లేదు, అమిత్ షా గారి మాట వినాల్సిన అవసరం లేదు. అలాగే ప్రధానమంత్రి గారి మాట వినాల్సిన, ఆయన నిష్పక్షపాతంగా ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది బహిర్గత పరచాల్సిన అవసరం ఉంది. అన్నప్పుడు అది డీజీపీ గారి విచక్షణ అధికారులకు వదిలేయబడుతుంది. కాబట్టి మేము ఒకవేళ డీజీపీ గారి మీద అనుమానాలు ఉంటే మళ్ళీ కోర్టు ఎంక్వైరీ హక్కు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా పౌర సమాజం. దాన్నే వదిలిపెట్టరు. ప్రవీణ్ పగిడాలది హత్యన యాక్సిడెంట్ అనేది తెగే వరకు, సాక్ష్యాధారాలతో వచ్చేంత వరకు పౌర సమాజం అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ ఇది హత్యగానే నమ్ముతారు. మీరు ప్రూవ్ చేయాలి. భారత ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంటది. ఎప్పుడు అని అంటే అది యాక్సిడెంటా విత్ ప్రూవ్ చూపెట్టండి, లేదు హత్యన ప్రూవ్ చూపెట్టండి. అంతే తప్పిస్తే మీ ఇష్టానుసారం రిపోర్ట్ రాసి ఇది యాక్సిడెంటే అనడానికి వీల్లేదు, అట్లనే హత్య అనడానికి కూడా వీల్లేదు. ప్రజలకు చూపెట్టాలి. మీకు జీతాలు ఇస్తుందే అందుకు కదా. ప్రధానమంత్రి గారు జీతం తీసుకుంటారు, కేంద్ర మంత్రులు జీతం తీసుకుంటారు, ముఖ్యమంత్రి జీతం తీసుకుంటారు, రాష్ట్ర మంత్రులు జీతం తీసుకుంటారు, అధికారులు జీతం తీసుకుంటారు, జడ్జీలు జీతం తీసుకుంటారు. ఎవరి కోసం తీసుకుంటారు? న్యాయాన్ని కాపాడడానికే కదా, సమానత్వాన్ని పెంపొందించడానికనే కదా, స్వేచ్ఛావాయులతో ప్రజలు జీవించడానికనే కదా, మరి సోదరభావంతో ప్రజలను బ్రతకనివ్వడానికే కదా, వాళ్ళని ఎడిట్ చేయడానికే కదా. మరి ఇన్ని ఉన్నాయి, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నాం? ఒక పౌరులుగా వీటన్నింటిని కాపాడడానికే జీతాలు ఇస్తున్నాం కాబట్టి, వాళ్ళు నిజాయితీగా మరి ప్రజల డబ్బు తింటున్నాం కాబట్టి, జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి న్యాయం చేయాలనే దాంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు కూడా న్యాయ నిర్ణీతలు కాబట్టి, వాళ్ళకి అన్ని తెలుసు చట్టాలు కాబట్టి వాళ్ళు చేస్తారనే నమ్మకం మాకుంది. కానీ మేము ఒక పౌరుడిగా నేను హత్య అనుకుంటున్నా, మేబీ నైనా తప్పు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, చెప్పలేం కదా. లేదు వాళ్ళు అనేవాళ్ళు అది యాక్సిడెంట్ అని అంటున్నారు, వాళ్ళు కూడా తప్పు కావచ్చు, రేపు హత్య అని తేలొచ్చు, చెప్పలేం కదా.